హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏవేవో చేస్తూ ఉంటాం, రకరకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న సింపుల్ చిట్కాలే మనకు చాలా మేలు చేస్తాయి. ఎంతగా అంటే మనం కలలో కూడా ఊహించం, అంత అద్భుతం జరుగుతుంది మన బాడీలో. ఇంతకీ మనం ఏం తీసుకుంటే మన బాడీలో చేంజ్ వస్తుంది? అది కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నారు. ఏంటవి? వాటి వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే ఈనాటి వీడియోలో చూద్దాం. దీనికోసం మీరు టైం వెచ్చించాల్సిన పని లేదు, డబ్బులు కూడా వెచ్చించక్కర్లేదు. ఆడుతూ పాడుతూనే మీ రెగ్యులర్ లైఫ్ లో ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యానికి కావలసిన పూర్తి భరోసా లభిస్తుంది. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెండు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మరి ఆ రెండు ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే వివరాలు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనకి ఎప్పుడైనా ఫ్రెష్ గా అనిపించాలి అంటే రెగ్యులర్ గా తాగే టీలో కాస్త మసాలా దినుసులు వేసుకుని టీ తాగితే మైండ్ ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొంతమందికి ఈ టీ ఇష్టం ఉండదు. కూరల్లో మాత్రం మసాలా దినుసులు తప్పకుండా వేసుకుంటారు. అంతేకాదు, ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మసాలా దినుసులను ఎక్కువగా వాడుతుంటారు. ఈనాటి వీడియోలో మనం లవంగాల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ లవంగాలు రెండంటే రెండు, రోజుకి 2 తింటే చాలండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈ వీడియో చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ప్రాచీన కాలం నుండి లవంగాలను ఔషధ ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఆయుర్వేదంలో వాడేవారు. లవంగాలు మన దేశం అలాగే ఇండోనేషియాలో ఎక్కువగా పండేవి. ఇవి సైజీజియం అనే చెట్టు యొక్క ఎండిన పూల మొగ్గల నుండి వస్తాయి. లవంగం అనేది లాటిన్ పదం క్లోవస్ నుండి వచ్చింది. దీని అర్థం గోరు అని సూచిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యం ప్రాచీన కాలం నుండి ఆహారంలో సువాసన కోసం అలాగే ఔషధ ప్రయోజనాల కోసం వాడేవారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నోటి ఆరోగ్యాన్ని కాపాడడానికి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణకు, ఇతర అనారోగ్య సమస్యలు బాగు చేయడానికి వాడేవారు. లవంగాల్లో యోజనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి కణాల నష్టం నుండి రక్షిస్తాయి మరియు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల నూనెను పీల్చడం వల్ల జలుబు, దగ్గు, సైనసైటిస్ మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగాలను పోషకాల పవర్ హౌస్ అంటారు. ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యోజనాలుంటాయి. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. లవంగాలు ప్రాణాంతక ఇన్ఫ్లమేటరీ సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇది ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తాయి. లవంగాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి వల్ల కడుపులో మంట సమస్య తగ్గుతుంది. క్రమంగా ప్రాణాంతక వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. లవంగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది, జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది. లవంగం జీర్ణ సమస్యకు అద్భుతమైన ఔషధం. జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఖనిజాలను గ్రహిస్తుంది. ముఖ్యంగా అజీర్ణం, కడుపు గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగం డీటాక్సిఫైర్ గా పనిచేస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలు తగ్గుతాయి. కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది. అలాగే మొటిమలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా లవంగం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది, మొటిమలు తగ్గుతాయి. లవంగాలు అన్ని వయసుల వారికి మంచివే, ముఖ్యంగా మగవారికైతే ఇంకా మంచిది. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి, వారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో లవంగాలు బాగా హెల్ప్ అవుతాయి. పురుషులు వారి ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. లైఫ్ స్టైల్లో మార్పులు, ధూమపానం, చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అనేక సమస్యల కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వారిలో స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. లవంగాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి రీప్రొడక్టివ్ అవయవాలకు నష్టం కలగకుండా చూసుకుంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. మగవారు లవంగాలు తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే స్త్రీల కంటే పురుషులకు మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు ఉన్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. లవంగాలు శరీరంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. లవంగాలు కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. లవంగాల్లో యాంటీ జింజివిటిస్, యాంటీ ఫ్లేక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడతాయి. దాంతో మీ నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ గాని, మంట గాని, నొప్పి గాని ఉంటే ఒక లవంగం నోట్లో వేసుకోండి. చాలా అద్భుతంగా ఉపశమనం కలుగుతుంది. నోరు శుభ్రమవుతుంది. పురుషుల్లో నోటి దుర్వాసన, పీరియాంటైటిస్ ను నివారించడానికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఈ లవంగాలను ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే లవంగాలను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడిని కలిపి తాగండి. అలాగే భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం వల్ల గ్యాస్, అసిడిటీ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే లవంగాలు ఆల్కలీన్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇంకా రోజులో ఎప్పుడైనా 1 లేదా 2 లవంగాలను తీసుకోవడం చాలా ఆరోగ్యం. రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఒక లవంగం తింటే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు ఇప్పటికే అసిడిటీ గాని, అజీర్తి, మలబద్ధకం, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే ఒక గ్లాసు నీళ్లు స్టవ్ మీద ఉంచి అందులో 2 లవంగాలు వేసి బాగా మరిగించండి. ఆ లవంగాల నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతిరోజు తాగండి. మీ పొట్ట శుభ్రమైపోతుంది, గ్యాస్ తగ్గుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చాలా అద్భుతంగా ఈ వాటర్ మీ పొట్టని క్లీన్ చేస్తుంది. అలాగే నిద్ర పట్టనప్పుడు కూడా ఒక లవంగం నమిలి చూడండి. ఈ టిప్ చాలా మందికి పనిచేస్తుందండి. మంచిగా నిద్ర కూడా పడుతుంది. లవంగాల్లోని శోథ నిరోధక లక్షణాలు కీళ్లవాపు, నొప్పిని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. లవంగాలను క్రమం తప్పకుండా నమలడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. లవంగాలు వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. లవంగాలు డయాబెటిక్ రోగులకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక ఉదయం ఖాళీ కడుపుతో 1 లేదా 2 లవంగాలను బాగా నమలండి. వాటిని బాగా నమిలి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. దీన్ని 1 నెల పాటు క్రమం తప్పకుండా చేస్తే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలకు బలం, రక్తం శుద్ధవుతుంది, స్కిన్ మీద ఎలర్జీలు పోతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అయితే లవంగాలను చాలా మంది ఇలా నమలే కంటే కూడా గోరువెచ్చని నీళ్లలో మరిగించి తాగడానికే ఇష్టపడతారు. ఎందుకు అంటే లవంగాలు ఎక్కువగా నమిలితే అవి శరీరానికి వేడి చేస్తాయని చెబుతారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు మాత్రం లవంగాలను తినాలి అంటే డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం, వంటగదిలో ఉన్న పోపుల పెట్టెలో 2 లవంగాలు తీసుకుని తినడం మొదలు పెట్టండి. ప్రతిరోజు వాటర్ రూపంలో గాని, ఆహారం రూపంలో గాని, లేకపోతే వట్టిగా గాని తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.